సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రియేటివిటీ డైరెక్టర్ వంశీకృష్ణ రూపొందించిన చిత్రమే మురారి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిన సినిమా అందరినీ స్పందనతో భారీ వసూళ్లు సాధించింది. ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రిలీజ్ చేశారు. దీనికి 1000 థియేటర్లుగా తీసుకొని రాబట్టారు. కాగా ఈ సినిమాపై భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ మురారి రేంజ్లో దేనికి హడావిడి కనిపించలేదు చెప్పవచ్చు. అందుకు అనుకూలంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమా అనుకున్న దానికంటే ఓపెనింగ్ డే అత్యధిక కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగినట్లే వసూలు భారీగా వచ్చాయి. ఇక ఫస్ట్ డే తెలుగు వసూళ్లు. మురారి మూవీ ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.93 కోట్లు వచ్చాయి. సీడెడ్లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో 16 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణాలో 25 లక్షలు, నెల్లూరులో 4 లక్షలు రాబట్టింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 4.45 కోట్లు గ్రాస్ వచ్చింది. మురారి మూవీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే స్పందన లభించింది. దీంతో మొదటి రోజు కర్ణాటకలో 20 లక్షలు, తమిళనాడులో 10 లక్షలు రెస్పాన్స్, ఇండియాలో 14 లక్షలు, యుఎస్లో 37 లక్షలు, మిగిలిన దేశాల్లో 20 లక్షలు గ్రాస్ వసూలయ్యింది. ఇలా వరల్డ్ వైడ్ మొదటి రోజే దీనికి 5.45 కోట్లు గ్రాస్ వసూలైంది. ఆల్ టైమ్ రికార్డు నమోదు. ఇక రిలీజ్ ట్రెండ్లో మొదలైన తర్వాత కొన్ని చిత్రాలు టాప్ కలెక్షన్లో సత్తా చాటింది. మరి ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కలిపి 4.35 కోట్లు రాబట్టింది. అలాగే వరల్డ్ వైజ్గా 5.25 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ రికార్డు మురారి మూవీ బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డుగా సాధించింది. ఇక నైజాంలో టాప్ లేపింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో ప్రభావం సినిమాల కలెక్షన్ తీవ్ర స్థాయిలో చూపిస్తూ ఉంటుంది. అక్కడ మురారి మూవీ రూ. 2.95 కోట్లు రాబట్టింది. దీంతో రిలీజ్ టాప్ వసూల్లో సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్గా ఘనత కూడా అందుకుంది. వరల్డ్ వైజ్గా మాత్రం గిల్లీ సినిమా తర్వాతి స్థానంలో ఉండిపోయింది. 20 ఏళ్ల క్రితం వచ్చిన మురారి మూవీ ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత కూడా అదే రేంజ్లో రెస్పాన్స్ వచ్చడం గమనీయం. కాగా ఈ సినిమాపై అంచనాలతో వచ్చింది కానీ భారీ వసూళ్లు సాధించడం సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఇలా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం కేవలం మీ వల్లనే సాధ్యమవుతుందని ప్రేక్షకులను, ఆడియన్స్ను మెప్పించారు.